పెరుగుతున్న జనాభాకు తోడు వాహనాల వాడకం పెరుగుతోంది. అవి విడుదల చేసే కాలుష్యం పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఇండోనేషియా రాజధాని జకార్తాలో సరికొత్త చర్యలు చేపడుతున్నారు. ఇండోనేషియా రాజధాని జకార్తా అధిక జనాభా కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 1 కోటి మందికి పైగా నివసిస్తున్న ఈ నగరం వ్యాపార సముదాయాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది. 1985లో 25% ఖాళీ భూభాగం ఉంటే ప్రస్తుతం అది 9% మాత్రమే పరిమితమైంది. చెట్లు, ఉద్యానవనాలు కనిపించడం చాలా అరుదు. ఫలితంగా కాలుష్యం పెరిగింది. ఈ పరిస్థితి నుంచి బయటపడి కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇండోనేషియా ప్రభుత్వం భవనాల గోడలపైనే మొక్కల్ని పెంచే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. భవనాలపై ఉద్యానవనాల నిర్మాణానికి ప్రసిద్ధిగాంచిన ఫ్రాన్స్, జపాన్, సింగపూర్ దేశాల నిపుణులు వీరికి సహాయం అందిస్తున్నారు. ప్రస్తుతం కార్యాలయాలు, దుకాణ సముదాయాలు, ఆసుపత్రులు, నివాస సముదాయాల గోడలన్నీ పచ్చదనంతో నిండిపోయాయి. Kita lebih menitik beratkan pada penghijauan di perkotaan ya, di mana pada saat ini dimanapun di daerah kota-kota besar, khususnya di metropolitan itu tekanan terhadap lahan semakin tinggi, ya kebutuhan lahan semakin tinggi. Jadi orang kalau memilih lahan daripada menanam pohon lebih baik dia membangun bangunan. హరిత భవనాల నిర్మాణంతో జకార్తా వాసులు తక్కువ స్థలంలోనే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించగలుగుతున్నారు. భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ఈ రోజుల్లో భవనాల గోడలపై మొక్కల్ని పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహాయం చేస్తున్నారు.